హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాళకి మన స్పెషల్ అండ్ హెల్తీ పన్నీర్ పలావ్ చేస్తున్నాము. స్పెషల్ అకేషన్స్కి వీకెండ్స్లో ఈ స్టైల్లో పలావ్ చేసుకొని మంచి చిక్కటి రైతా కాంబినేషన్తో తింటే ఇంకా తిరుగుండదు. ఇది మిగతా పలావ్ల కన్నా కూడా కాస్త డిఫరెంట్గా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఈవెన్ లంచ్ బాక్సెస్లోకి కూడా చాలా పర్ఫెక్ట్, చాలా తక్కువ టైంలోనే యమ్మీ రెసిపీ అంటే ఇదే. కానీ పలావ్ చక్కగా రుచిగా కుదరాలంటే చేసుకునే తీరులోనే ఉంది అసలైన సీక్రెట్. మరి ఈ టేస్టీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. ఎలాంటి వారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా కారం, ధనియాల పొడి, మ్యాగీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొన్ని వాటర్ వేసి ఇలా మసాలా పేస్ట్ చేసుకొని ఉంచాలి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని చూపించినట్లుగా పీసెస్ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో పీసెస్ చేసుకొని మసాలా పేస్ట్లో వేసి మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కాసేపు అలా వదిలేయాలి. మరోవైపు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి బటర్ వేసి కలుపుతూ కరిగించుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా అనాస పువ్వు, ఒక నల్ల యాలుక, కొద్దిగా రాతి పువ్వు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకొని ఇలా పొడవుగా తరిగిన ఆనియన్ స్లైసెస్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 5-6 పచ్చిమిర్చి స్లైసెస్, సన్నని క్యారెట్ పీసెస్, బీన్స్ పీసెస్ వేసి వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ మధ్యలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కాస్త ఫ్రై చేసేసుకొని కొద్దిగా మ్యాగీ మసాలా, గరం మసాలా కూడా వేసి మిక్స్ చేస్తూ కాస్త ఫ్రై చేసేసుకొని కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసి మిక్స్ చేసుకొని మెత్తగా అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కాసేపటికి టమాటోస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న 3 గ్లాసెస్ రైస్ని వేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా బియ్యంకి పట్టే విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చప్పున 1.5 గ్లాస్ కోకోనట్ మిల్క్, ఇంకా 3 గ్లాసెస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్, స్మెల్ అదిరిపోతుంది. ఒక 15 మినిట్స్కి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి. ఇంకా చివరిగా పైన ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే పన్నీర్ పీసెస్ అన్నీ కూడా నల్లకుండా సాఫ్ట్గా టేస్టీగా కుక్ అవుతాయి. ఒక 5 మినిట్స్కి మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది చూడండి. ఓసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ టేస్టీ అండ్ యమ్మీ పలావ్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి వాన కురవకుండా నీరు లేకుండా పండే పంట ఏది? కోకోనట్. నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.